జిహెచ్ఎంసీ విలీనం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే ఆ విలీనం ఉందని, ఆ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉందని మీరు భావిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అదే విధంగా చేయడం జరిగింది. ఉదాహరణకి చూసుకుంటే నా డివిజనే ఉంది, ఉప్పల్ డివిజన్. నేను గతంలో కూడా కార్పొరేటర్ గా పోటీ చేయడం జరిగింది. డీలిమిటేషన్ అంటే ఓట్లను తగ్గిస్తారు కానీ మా దాంట్లో ఏంటంటే 58,000 ఓట్స్ ఉన్నప్పటికీ నాది ఇప్పుడు 80,000 ఓట్లు అయింది నా డివిజన్. అంటే ఫస్ట్ December 9th డీలిమిటేషన్ చేసినప్పుడు అది 2 డివిజన్స్ గా చేయడం జరిగింది, విచ్ వాజ్ వెరీ ఫేర్ ఎనఫ్. దాని తర్వాత మళ్ళీ December 25th ఏదైతే మళ్ళీ రీషఫల్ చేసారో దాంట్లో మళ్ళీ పాతది ఎట్లానే ఉంచి మళ్ళీ కొత్తది యాడ్ చేశారు. అంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏ విధంగానన్నా చేయండి, కానీ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. గుళ్ళపైన దాలో ఇప్పుడు కాదు, 2 ఏళ్ల నుంచి వాళ్ళ పరిపాలన జరుగుతూనే ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. కాకపోతే వాళ్ళు దానిపైన ఏది యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ కావాలి, వాళ్ళ ఏమంటారు మద్దతు కావాలి, కాబట్టి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఒక విషయం మర్చిపోతున్నారు ఏంటంటే వాళ్ళు హిందువులు అన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు, రేపటి నాడు వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ద్వారా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు తెలుసుకున్న రోజు ముందు అంటే ఓవైసీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఎలక్షన్స్ వచ్చినట్టే దానికి ఆర్ఎస్ఎస్ రెడీ అయిపోయారు. సో ఆర్ఎస్ఎస్ ఇవన్నీ చేస్తున్నారు ఓవైసీ కూడా మాట్లాడుతుంది. తలకెళ్ళని వాళ్ళ మాట్లాడిన మాటలకి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరు చేస్తున్నారు ఏంటనేది కూడా తెలుసు. మీరు ఉదాహరణకి ఆ రోజు అక్కడ జరిగినప్పుడు ఒక పిచ్చోడు వచ్చి చేసినాడు, ప్రతిసారి ఒకటి చేయడము పిచ్చోడిని నెపం పెట్టడం, ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. సో అతను ఏదో మాట్లాడినది దానికి మేము రియాక్ట్ అవ్వాల్సిన హిందూకుల మీదనే జరుగుతున్నాయి కదా, అంటే ఎక్కువ క్రిస్టియన్ చర్చిల దగ్గర ఎందుకు జరగట్లేదు? అంటే మీరు అంటే హిందువులు ముస్లింలు మధ్య మాటల తూటాలు తెలుసుకోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. మాటల తూటాలు అనేది లేనే లేదు, వాళ్ళు దాడి చేస్తున్నారు, మేము దాన్ని ఏం చేస్తున్నాము, వీఆర్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ ఇది ఇట్లా జరిగిందనే చెప్తున్నాం. కానీ మేము వాళ్ళ పైన దాడి చేయాలంటే ఎంతసేపు, వాళ్ళ మసీదుల పైన దాడి చేయాలంటే చర్చిల మీద ఎందుకు జరుగుతుంది అది మీరు వాళ్ళని దాడి చేస్తున్నారు.